బిడ్డకైనా భర్తకైనా ఆసరా స్త్రీయే కదా. ఎవరి ప్రయత్నం వారు చేస్తేనే అది మానవ ప్రయత్నం అవుతుంది. ఎవరికి వారు నాకెందుకు అనుకుంటే సమాజం సజీవ సమాధి అవుతుంది. అనారోగ్యముతో మంచం ఎక్కిన రోజున ఆరోగ్యం గురించి తలుచుకొని బాధపడే కంటే కంచం ముందు ఉన్నప్పుడే ఏమి తింటున్నాము అనేది తెలుసుకుంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉండదు మిత్రమా. యుగయుగాలుగా గడుస్తున్న కాలమే సక్రమంగా నడవడం లేదు. ఇంకా మనిషి 100 ఏళ్ల జీవితం సక్రమంగా ఎలా నడుస్తుంది? పరిస్థితులకు అనుగుణంగా మనమే నడుచుకుంటూ వెళ్ళాలి. కొందరు కొన్ని మానసిక బాధలు చెప్పుకోలేరు, కొందరు తమ ఆర్థిక బాధలు చెప్పుకోలేరు, మరికొందరు కొన్ని శారీరక బాధలు చెప్పుకోలేరు, ఇంకొందరు ఇవన్నీ నిజాలు అని ఒప్పుకోలేరు. విగ్రహం ఉంటేనే ఆలయం అవుతుంది, దేవుడు ఉంటేనే దేవాలయం అవుతుంది, మానవత్వం ఉంటేనే ఈ లోకం ప్రేమాలయం అవుతుంది. సామాన్యుడికి సమాజానికి దగ్గర కాలేనివాడు ఎన్నటికీ గొప్పవాడు కాలేడు. ఒక మంచి వ్యక్తిని గుర్తించలేని వాళ్ళు ఈ సృష్టిని ఏదో ఒక గొప్ప శక్తి నడిపిస్తుంది అనేది కూడా గుర్తించలేరు. ఎందుకంటే ప్రతి మనిషి ఆ శక్తితోనే సమానం. డబ్బు ఉంటే కాలిపోయిన మొహాన్ని కూడా కాజల్లా మార్చవచ్చు. అదే మంచి మనసు ఉంటే మట్టి ముద్దలో కూడా అమ్మవారిని చూడవచ్చు. అందం ఐశ్వర్యంలో ఉండదు మిత్రమా, మనసులో ఉంటుంది. క్షణకాలంలో జారే మాట ఒక జీవితకాల బంధాన్ని తెంచేస్తుంది. ఒకరు ఇలా అడిగారట, విషం అంటే ఏమిటి అని. దానికి ఆయన అందమైన సమాధానం చెప్పారు, మన తహతకు మించి ఏది ఎక్కువైనా విషంతో సమానం. అది ఐశ్వర్యము, అధికారము, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. ఎవరి విలువ ఏంటో సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. సున్నితమైన మనస్సు గలవారు త్వరగా బాధపడతారు, కానీ వారి అభిమానం, ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితమని, సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది. డబ్బే జీవితం అనుకునే వాళ్ళకి మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునే వాళ్ళకి చివరికి ఒంటరితనమే మిగులుతుంది. మంచి జీవితం కోసం మనం చేయవలసిన పనులు, మంచి సూక్తులు, పూజించవలసిన తొలి దైవం తల్లిదండ్రులు, మంచి రోజు ఈరోజు, మంచి గుణం, మన్నించే గుణం, నీలో రాకూడనిది విరక్తి, నీలో ఉండవలసినది ఓర్పు, మంచి బుద్ధి. భయంకరమైన రోగం అత్యాశ, నీచమైనది ఈర్ష్య, నమ్మకూడనిది వదంతులు, ఆపదను తెచ్చేది అతివాగుడు, చేయకూడనిది ద్రోహం, చేయవలసినది సహాయం, వదిలివేయవలసినది వాదన, వదలకూడనిది స్నేహం, గుర్తుంచుకోవలసినది మనకు చేసిన మేలు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో ప్రేమ ఉంది అనుకోవడం కూడా మన పిచ్చితనమే. మంచితనం మరణాయుధాల కన్నా ప్రమాదకరమైనది. మరణాయుధాలను ఆత్మరక్షణ కోసం పక్కన పెట్టుకోవాలి, కానీ పరీక్షించాలి అని అనుకోకూడదు. ప్రాణం పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మంచితనాన్ని చేతకానితనంగా భావించకూడదు. లక్షల రూపాయలు కట్నం ఇచ్చి మరి శిక్షలు అనుభవించే జీవిత ఖైదీ స్త్రీ మాత్రమే.